వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం? పెద్దత్త వాళ్ళ ఇంటికి. మా అత్తయ్య వాళ్ళ అక్క, మా డాడీ వాళ్ళ ఫస్ట్ అక్క అన్నమాట. మా నాన్నమ్మ వాళ్ళ ఫస్ట్ కూతురు. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. కానీ మా పెద్దత్త ఇక్కడ లేరు, బెంగళూరులో ఉన్నారు కదా. వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. మా పెద్దత్త వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళు ఇక్కడే ఉంటారు, నాగార్జున మా అమ్మ వాళ్ళు. అందుకని వాళ్ళ కోసం వెళ్తున్నాం అనమాట, వాళ్ళని చూడడానికి. అయితే మేము వెళ్ళి ఆల్మోస్ట్ నేను వెళ్ళి 10 ఏళ్ళు అవుతుంది వంగిమల్లకి. రమేష్ వెళ్ళి అయితే 12-13 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. చాలా ఏళ్ళ తర్వాత వెళ్తున్నాము. చాలా తక్కువ వెళ్తుంటాం వంగిమల్లకి. అందులో మేము ఇక్కడ లేము కూడా కాబట్టి మాకు కుదరలేదు అనమాట. సో ఇప్పటికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 10 years తర్వాత వెళ్తున్నట్టు. ఇప్పుడు వెళ్ళి చూస్తాము కదా. పిల్లల్ని తీసుకుని వెళ్ళడం ఫస్ట్ టైం. మా పెళ్ళైన తర్వాత వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఈ ఎత్తులు తగ్గులు వస్తుంటేనే మీకు అర్థమైపోతుంటుంది ఊర్లో వెళ్ళే దారిలో వెళ్తున్నాం అనేసి. భోజనానికి వస్తామని చెప్పి కాల్ చేసాము, అందుకని వెళ్తున్నాం అనమాట ఇప్పుడు అందరము. చాలా చాలా బాగుండేది. చిన్నప్పుడు కొంచెం రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళం కదా, ప్రజావతి పిన్ని పెళ్ళికి, వీళ్ళందరి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కానీ అట్లా. మీకు ప్రజావతి పిన్ని అయితే తెలిసే ఉంటుంది, బెంగళూరులో ఉన్నప్పుడు చూపించాము. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు, ఓన్లీ నాగార్జున మామ వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో మీకు రూట్ కూడా చూపిస్తాను చూడండి. సింగిల్ రోడ్, అదుర్లు వస్తుంటాయి అప్పుడప్పుడు టక్ 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 అనేసి. వంగిమల్ల ఊరి పేరు వచ్చేసి వంగిమల్ల కదా. ఇంకొక రూట్ కూడా ఉంది. మేము ఇప్పుడు ఒక రూట్ లో వెళ్ళాము. మాలో 2-3 వేస్ ఉంటాయి వెళ్ళడానికి. కడప నుంచి వచ్చేటప్పుడు ఒక రూట్ ఉంటుంది, రాయచోటి నుంచి వెళ్ళేటప్పుడు ఒక రూట్ ఉంటుంది, ఊరు నుంచి వెళ్ళేటప్పుడు ఒక రూట్ ఉంటుంది. మేము రాయచోటి రూట్ నుంచి వెళ్తున్నాం అనమాట. ఆ రూట్ బాగుంది, రూట్ కన్నా ఇది సింగిల్ రోడ్డు. ఇదంతా కొంచెం ఊర్లలో కలుసుకుంటూ వెళ్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రూట్ కూడా పడుతుందంట. సో ఇప్పుడైతే ఇలా వెళ్తున్నాం. ఏం చిన్న, ఎలా, హౌ ఆర్ యూ ఫీలింగ్? చాలా సంవత్సరాల తర్వాత వెళ్తున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇల్లు మనం గుర్తుపడతామో లేదో చూడాలి. అవును, ఇప్పుడు అలా ఇల్లు రెనోవేట్ చేసి అట్లా చేసినారు. ఇప్పుడు అడ్రస్ కూడా కనుక్కొని వెళ్ళాలి మనం. అవును, మీరు రెగ్యులర్ గా వెళ్తా అన్నారు కదా. ఎందుకు తెలీదు, నమ్మనే చూపించాలి ఇప్పుడు. అంతే, మీరే చూపించాలి. సో మా నాగార్జున మామని, అమరావతి అక్కని, వాళ్ళ పిల్లల్ని అందరినీ పరిచయం చేస్తాం ఉంటే గనక. మా పెద్ద మామ కూడా ఉన్నారు, ఆయనని కూడా పరిచయం చేస్తాము. మా పెద్దది ఒక్కటే ఇక్కడ దూరం కొంచెము, మిగిలిన వాళ్ళందరం కొంచెం ఎంగేజ్మెంట్ లో చూసింటారులే. కార్తీక్ పెళ్లికి కూడా వచ్చినారు కదా, చూసింటారు. కానీ ఎప్పుడు పరిచయం చేయలేదు కదా. సో ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా పరిచయం అయితే చేస్తాము. లేకుండా వెళ్దాం. మేము ఎక్కువసేపు ఉండాలని అయితే అనుకోవట్లేదు. భోజనానికి వచ్చేసి ఆ తర్వాత ఒక 2-3 hours ఉందాం అనుకుంటున్నాము. ఈ లోపల కుదిరితే అట్లా ఏరు తోటలు అవన్నీ ఉంటాయి, కుదిరితే వెళ్తాము. చిన్నప్పుడు అయితే కనుక బాగా టెంకాయ చెట్లు ఉండేటివి, అక్కడే ఉండి బాగా ఆడుకునే వాళ్ళం అనమాట. ఏరు దగ్గరికి వెళ్ళి అట్లా టెంకాయ చెట్లు అన్ని ఉండేటివి. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు మాకు, వెళ్ళిన తర్వాత చూస్తాం. ఉంటే కనుక అంతా తిరిగి వస్తాం. ఊరైతే చాలా బాగా నచ్చేది కదా చిన్న మనకి చిన్నప్పుడు. సో మేము కూడా చాలా ఏళ్ళ తర్వాత వెళ్తున్నాం కదా, కొంచెం ఎక్సైటింగ్ లోనే ఉన్నాము. వచ్చేసాము. మేము మాత్రమే లోపలికి వెళ్తున్నాము, అత్తమ్మ రాకూడదని, అత్త రారంట. సో ఇల్లు ఇక్కడే. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? తీయచ్చా? హాయ్ శ్రీలేఖ. బరువు కదా, మోయచ్చో మోయకూడదు. ఎందుకు? హాయ్ 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 అందుగా నిద్రపోతానట్టు. ఎలా ఉంది హెల్త్ అంతా? అవునా? హై ఫై అమ్మ. నాన్న బయటకు వెళ్ళారా?
వీరపల్లికి. అదే ఇందాక వచ్చేటప్పుడు కనిపించారు, రమేష్ చూసాడు అనమాట. ఎవరా అనుకుంటా ఉన్నాం, అంటే మేము చూడలేదు, రమేష్ ఒకటే చూస్తే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారని అనుకున్నాం. పని ఉందని. మేము నలుగురం అయితే ఇంట్లోకి వచ్చాము. అత్తయ్య రాలేదు, ఎందుకు రాలేదనేది నేను చెప్తాను. అండ్ ఇక్కడికి రాగానే స్వీట్ అండ్ మిక్చర్ ఇచ్చారు, హ్యాపీగా కూర్చొని తింటున్నాం. అండ్ అలాగే చాలా ఏళ్ళ తర్వాత వెళ్ళాం కదా, ఇల్లంతా ఒక రౌండ్ వేసామన్నమాట. మొత్తం ఇల్లంతా చూసాము, మేము రెనోవేట్ చేసిన తర్వాత చూడలేదు. అండ్ ఇది వచ్చేసేసి మా పెద్దత్తయ్య వాళ్ళ ఇల్లు, అండ్ వీళ్ళు ఉండేది వంగిమల్లలో అనమాట. సో తర్వాత ఇంకా కూర్చొనేసి కాసేపు మాట్లాడుతూ ఉన్నాము. ఈ అమ్మాయి వచ్చేసి శ్రీలేఖ, మా పెద్దత్త వాళ్ళ మనవరాలు. తనకి రీసెంట్గానే మ్యారేజ్ అయ్యిందనమాట. ఆ మ్యారేజ్ మేము అటెండ్ అవ్వలేదు, ఎందుకంటే ఫిన్లాండ్లో ఉన్నాం కాబట్టి. అందుకని మ్యారేజ్ కబుర్లు మాట్లాడుతూ ఉన్నాము. సో తనతో కాసేపు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చామన్నమాట, ఎందుకంటే అత్తయ్య బయటనే ఉన్నారు. సో అత్తయ్యతో మాట్లాడుతుండేది వచ్చేసేసి మా పెద్ద మామయ్య అనమాట, పెద్దత్త వాళ్ళ హస్బెండ్. అత్తయ్య ఇంట్లోకి ఎందుకు రాకూడదు అంటే, మా మామయ్య చనిపోయి ఇంకా సంవత్సరికం కూడా అవ్వలేదు, అందుకని చెప్పేసి ఎవరింటి గడప తొక్కకూడదు అనమాట. అందుకని ఇంట్లోకి రాను, గేట్ లోపలికి కూడా రాను, బయటే ఉంటానని చెప్పేసి బయటని ఇలా మంచం వేసుకొని కూర్చొని ఉంటే మేమే అప్పుడప్పుడు వచ్చి మాట్లాడిస్తూ ఉన్నామన్నమాట. సో ఇంకా మామయ్యతో కూడా మాట్లాడుతూ ఉన్నాం కదా అన్నట్టు అందరం బయటనే ఉన్నాము. సో మేము నలుగురం కూడా ఉన్నాం. అనిరా ఏమో స్కూటీ చూసిన తర్వాత స్కూటీలో రైడ్ వెళ్ళాలి అని అడుగుతోంది. అందుకని చెప్పేసి కాసేపు అలా రైడ్కి తీసుకెళ్దాంలే అన్నట్టు రమేష్ అనుకున్నాడు అనమాట. అండ్ అయినిక చాలా చిన్నదప్పుడు 6 months ఓల్డ్ అనమాట, ఎందుకంటే ఇది కార్తీక మాసంలో షూట్ చేసిన వీడియో కదా, 6 months కదా, అన్ని కొత్తగా అబ్జర్వ్ చేస్తుంది, నన్ను అస్సలు వదలట్లేదు అనమాట. అండ్ ఇంకా లోపలికి వచ్చేసాము, ఇప్పుడు లంచ్ చేస్తున్నాము. నాగార్జున మామ కూడా వచ్చారు. సో హీఈస్ ఎ వెరీ నైస్ పర్సన్ అనమాట, చాలా బాగా మాట్లాడతారు, చాలా కలివిడిగా ఉంటారు, మంచిగా హ్యాపీగా ఉంటారనమాట. సో లంచ్ ఐటమ్స్ అయితే అమరావతి అక్క చాలా వెరైటీస్ చేశారనమాట. అలసంద వడలు, చికెన్ కర్రీ, ఎగ్, కలర్ రైస్, ఇంకా పెరుగు చట్నీ, ఇంకా వైట్ రైసు అండ్ శనగబాల రసం చేశారు. సూపర్ టేస్టీగా ఉన్నిందనమాట, చాలా బాగుండింది. సో ఇంకా స్వీట్ అన్నీ చేశారు, అన్నీ తిన్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్రీమ్ కలర్ బ్లూ కలర్ శారీ ఉన్నారు కదా, ఆవిడ వచ్చేసేసి నాగేంద్ర పిన్ని అనమాట, మా పెద్దత్తయ్య వాళ్ళ కూతురు. తర్వాత మధ్యలో ఉండేది కోడలు, అలాగే ఈ పక్క ఉండేది కొడుకు అనమాట, అమరావతి అక్క, నాగార్జున మామ. సో అందరితో టైం స్పెండ్ చేసాము. ఇంకా ఆ తర్వాత ఇంటి బయటకు వచ్చేసామన్నమాట. యాక్చువల్గా బయటనే ఎక్కువ స్పెండ్ చేసాము టైము, ఇంట్లో కన్నా కూడా, ఎందుకంటే అత్తమ్మ బయటనే ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ బయట ఇల్లు కట్టిస్తున్నారు కాబట్టి ఇసుక అంతా కూడా ఉంది. సో ఆ ఇసుకలో ఆడుతూ ఉన్నాము. అలాగే నాగార్జున మామ అగ్రికల్చరల్ థింగ్స్ చాలా బాగా చేస్తారనమాట, చాలా ఇన్నోవేటివ్గా కూడా ఉంటాయి, అవన్నీ కూడా మీరు చూస్తారు. సో అవన్నీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ బయటనే ఎక్కువ టైం స్పెండ్ చేశాము. అండ్ ఇసుకలో ఆడడం అనేది కొంచెం రేర్ అవుతుంది కదా ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్కి, అందుకని అనిరాకి ఆ ఇసుకను చూపించగానే ఇంకా మేము కూడా ఎక్కువసేపు తనని ఆడిస్తూనే ఉన్నామన్నమాట. ఇసుకలో ఆడిస్తుంటే ఇమ్యూన్ పవర్ కూడా బాగా పెరుగుతుంది కదా, అందుకని చెప్పి మన చిన్నప్పుడు ఆడే ఆటలు మీలో ఎంతమంది ఆడింటారో నాకు తెలీదు, అండ్ గుర్తుంటాయో కూడా తెలీదు. బట్ మేమైతే ఇలా ఇసుకను చూసిన తర్వాత చుక్ చుక్ పుల్లా అని ఆడాము. అది నేను అనిరాగ్ చూపిస్తూ ఉన్నాను అనమాట, ఇలాగా చుక్ చుక్ పుల్ల ఆడడము, అలాగే కనుక ఇల్లులాగా కట్టడము, తడి ఉంది కాబట్టి ఇసుకంతా, అవన్నీ చేసి చాలాసేపు అనిరాని అలా ఇసుకలో ఆడించామన్నమాట. లక్కీగా ఆ టైంలో ఆయనక నిద్రపోతూ ఉండింది. సో ఒక 1 hour అంతా అనిరా ఈ ఇసుకలోనే టైం స్పెండ్ చేసిందనమాట, చాలా మంచిగా. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నాగార్జున మామ వచ్చి ఈ టెంకాయలు ఎలా తీయాలి ఏంటి అవన్నీ చూపిస్తూ ఉన్నారు, అవన్నీ కూడా మీరు చూసేయండి. ఇంకా మన లాస్ట్ చాలా ఈజీగా 3 సార్లు ఈసారి ఇట్లాంటిది ఒకటి తీసి నేను ట్రై చేస్తాను. మొత్తం భలే ఉంది కదా, సౌండ్ వస్తుంది అది యాక్చువల్గా కదా, సౌండ్ వస్తుంది. దాన్ని స్టప్ అని కొడితే మొత్తము లోపల కొబ్బరి అంతా సపరేట్ అయ్యి ఉంది. కొట్టు, వెయ్యి, గట్టి కొట్టాలా, పగిలిందా, కొట్టు కొట్టు, ఇంకా ఓకే, ఇంకా గట్టిగా ఏ స్పాట్ అని కొట్టి, వచ్చిందా, పగిలిందా, ఇదా
గట్టి కొట్టు. గట్టిగా రావట్లే మామ, ఇంకా గట్టి కొట్టాల. నేను తీస్తా మామ, అది నేను ట్రై చేస్తా. ఓకే. అది ఎక్స్పీరియన్స్ తోనే వచ్చేది. భలే వచ్చింది మామ. అసలు ఇట్లాంటివే కదా మామూలుగా అమ్ముతుంటారు మనకి. కట్ చేస్తారు. అవును, ఫుల్ కూడా పెట్టింటారు. అసలు భలే వచ్చింది. అసలు ఎంత నీట్ గా వచ్చింది. మాలు ఊడిపోతుంది అన్నమాట కాయలో ఎక్కువ అయితే. ఓకే, బాగా వచ్చింది కదా ఇది అసలు. అప్పుడు చెప్పలా, తీసేటప్పుడు చెప్పలేదు. చెప్పలా. మీరు చెప్పండి ఇప్పుడు. మా అక్క పెద్ద కోడలు, మా అందరికి పెద్ద, మా పెద్ద తోడి కోడలు. పెద్ద తోడు కోడలు మాకు పెద్ద కోడలు అనుకో. పెద్ద కోడలు మాట్లాడుతున్నాను ఫోన్. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరికి పెళ్లి అయిపోయింది. ఒక పాపకి పాప, ఇప్పుడు ఒక పాప ప్రెగ్నెంట్. మేమైతే వచ్చినప్పుడు చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. మేమన్నే ప్రేమ, వాళ్ళనే మాకు ప్రేమే. ఇంకోటి ఏంటంటే మా అత్తయ్య ఎక్కని చూసి నన్ను నేర్చుకోమని చెప్తుంటది అనమాట. కోడలంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి చెప్తా ఉంటాను. అమరావతి ఎప్పుడు పెళ్ళి అయినప్పటి నుంచి నాకు ఇది మా మనవరాళ్ళు ఇద్దరు బాగా ఇది చూసుకుంటారు. మేము వస్తే మా ఆయన నేను వచ్చినప్పుడు మంచంలో నుంచి లేకుండానే గిన్నెతో తెచ్చి అక్కడ పెట్టి మళ్ళీ గిన్నె తీసుకుపోతారు, నీళ్లు ముంచిస్తారు. చాలా బాగా చూసుకుంటారు. ఆ పిల్లలకి ఎందుకో అంత అభిమానం, ఎందుకో చదువుకున్నామే మేము, ఇట్లా జాబులు చేస్తున్నామే, వీళ్ళతో మాకేమి అనుకోరు. ముసలి అనే భేదాలే లేవు. చాలా బాగా చూసుకుంటారు. అంతే బాగా మాట్లాడతారు, బాగా చేసి పెట్టడం కానీ అన్ని కూడా సూపర్ గా చేస్తారు. ఈ రోజు కూడా మేము వస్తున్నామని ఎన్ని వంటకాలు చేశారు. పక్కన ఇండ్లు కట్టిస్తున్నారు, ఆ పని పెట్టుకొని కూడా అన్ని పనులు చాలించుకొని నిజంగానే అక్క వస్తాము అనుకోలే. అయినా కూడా కావాలని వచ్చేసి అని చెప్పి రావడం. వచ్చినందుకు అందరిని చూసినాము, సంతోషం. మాకు అదే చాలా ఏండ్లు అయిపోయింది వచ్చి, అందుకనే అసలు వచ్చింది. ఏమాట ఎప్పటి నుంచి కూడా ఏ ముందు ఏనాడు ఏ భేదాలు కూడా అట్లా అనిపిస్తుంది. బాగా చూసుకుంటారు ఎప్పుడు వచ్చినా. అదే అంటే అందరం బాగున్నాము, కానీ ఫస్ట్ మీరు వచ్చారు కాబట్టి మీరు నిలబెట్టడం అనేది గ్రేట్. అది అందరికి రాదు ఈ కాలంలో. చిన్న కోడలే అనుకో అంతే. అవును, తోడికోడలు, ఇద్దరు తోడికోడలు. అమరావతి అక్కనే నేను ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు. లాస్ట్కి మా అత్తమ్మ ఇంట్రడ్యూస్ చేశారనమాట. చాలా మంచి పర్సన్ అనమాట. మా అత్తమ్మకి చాలా ఇష్టం, మాకు కూడా చాలా ఇష్టం అనమాట. చాలా మంచి వ్యక్తి. వెళ్ళినప్పుడు చాలా బాగా చేసి పెట్టడం కానీ, చూసుకోవడం కానీ, పలకరించడం కానీ చాలా బాగా చేస్తూ ఉంటారు. సో వెరీ నైస్ పర్సన్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే రమేష్ క్రికెట్ ఆడుతుంటే అనిరా నేను రమేష్ క్రికెట్ చూద్దాంలే అని చెప్పేసి ఇక్కడే ఉన్నాము. అత్తమ్మ అమరావతి అక్క వెళ్ళారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే వంగిమలలో ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్లోనే జాతర చేస్తూ ఉంటారనమాట. సో ఆ టెంపుల్కి ఆపోజిట్లోనే వీళ్ళు ఆడుతూ ఉన్నారు. ఫస్ట్ అయితే ఆ టెంపుల్లోకి వెళ్దామని అనుకున్నాం కానీ ఆ టెంపుల్ క్లోజ్డ్, ఈవినింగ్ ఓపెన్ చేస్తారంట మనం అడిగితే. ఇంకా మేము ఈవినింగ్కి స్టార్ట్ అయిపోదాంలే అని అనుకున్నాం అనమాట వంగిమల నుంచి. అందుకని చెప్పేసి టెంపుల్లోకి అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు టెంపుల్ కూడా చూపిస్తాను. ఇక్కడైతే రమేష్ క్రికెట్ బాగా ఆడుతూ ఉన్నాడు. అక్కడ వంగిమలలో ఒక అన్న తెలుసు అనమాట. ఆ అన్ననే పిలుచుకొని వచ్చాడు రమేష్ని, రా క్రికెట్ ఆడదాము, ఏం చేస్తావు అని చెప్పేసి. సో క్రికెట్ అయితే చాలా బాగా ఆడాడు, చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. క్రికెట్లో రమేష్ కొట్టే ఓవర్స్ అన్నీ అయిపోయినాక ఇంకా మేమైతే కనుక మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట. ఎందుకంటే ఈవినింగ్ తొందరగా స్టార్ట్ అవుదాం కదా అనేసి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా లాస్ట్లో అతిరాసాలు చేసింటారు కదా, దాంట్లో పప్పు అది కలిపేసేసి ఆ స్వీట్ ఇచ్చారు, అది తిన్నాము. ఆ తర్వాత పిల్లలకి డబ్బులు ఇచ్చారనమాట అమరావతి అక్క వాళ్ళు. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. వాళ్ళు చెప్పారు నైట్ ఉండేసి రేపు పొద్దున వెళ్దూరులే అని. ఇంకా కానీ మేమే వచ్చేసామన్నమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంటాంలే, ఇప్పుడు కుదరదు అనేసి. సో ఫైనల్గా అరౌండ్ 5 o'clockకి అలాగా స్టార్ట్ అయ్యామన్నమాట
వంగిమల్ల నుంచి. ఎందుకంటే మినిమం 1 అవర్ పడుతుంది మేము కడపకి రీచ్ అవ్వాలి అంటే. ఇంకా లేట్ నైట్ వరకు ఎందుకు, ఆల్రెడీ మార్నింగ్ వచ్చేసాం కదా, అందుకని చెప్పేసి తొందరగానే వెళ్ళిపోదాంలే అని అనుకున్నాం. వస్తూ మేము చాలా తెచ్చుకున్నాం అనమాట. వద్దన్నా కూడా వాళ్ళు పంపించారు. అవేంటనేది కూడా మీరు ఇప్పుడు చూస్తారు. సో ఫైనల్గా కడపకైతే వచ్చేసామన్నమాట. ఇంటికైతే వచ్చేసాము. యాక్చువల్గా వస్తున్నామని నిమ్మకాయలు, అలాగే సపోటాలు, ఇంకా కొబ్బరి. యాక్చువల్గా టెంకాయ చెట్లు చాలా ఉంటాయి అన్నమాట వంగిమల్లలో, అందుకని ఇన్ని పంపించారు. ఇవన్నీ కొబ్బరి, ఇవన్నీ వచ్చేసేసి సపోటాలు, ఇది వచ్చేసేసి సొరకాయ అంటాం మేము, ఇది కూడా పంపించారు. అలాగే నిమ్మకాయలు. అండ్ ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసాం కదా, ఆ ఫుడ్ కూడా కొంచెం పంపించారనమాట నైట్ మళ్ళీ చేసుకోకుండా. సో ఫైనల్లీ ఇన్నేళ్ళ తర్వాత వెళ్ళాము. సో చాలా మంచి టైం స్పెండ్ చేసాము. ఇంకా తోటలు అవన్నీ చూపించి నిండొచ్చు కానీ మేము వెళ్ళలేకపోయామన్నమాట, అందుకని చూపించలేదు. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.